భూమి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వరూపమందు ఆయన కలుగు చేసిన ప్రతి ఒక్కరు కూడా మనమే. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎందరైతే ఉంటున్నారో, క్రైస్తవులు అనబడుతున్న ఎందరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరితోనూ దేవుడు సూటిగా చెప్తుంటున్నాడు, ఎన్నో మాటలు చెప్తూ ఉంటున్నాడు అనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. చూపులు ఎందును, తలంపులు ఎందును, నోటి మాటలు ఎందును దేవుడు మనకు ఏది మనకు చెప్పి ఉన్నాడు. ఇది పాపం కదా, మళ్ళీ ఎందుకు మనం చేసేది, దేవుని అడగడం అది ఒక గుడ్డు గుర్తుగా కాదు, కానీ ఏది దేవుని యొక్క వాక్యము చిత్తమా కాదా, ఆ యొక్క స్థలానికి వెళ్ళడమా కాదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, దేవుని వాక్యం చెప్తున్నది. అపవిత్రమైన స్థలానికి వెళ్ళొద్దు, అపవిత్రమైన వాటిని చూడొద్దు, అపవిత్రమైన స్నేహితులతో నువ్వు చేరొద్దని దేవుని వాక్యం చెప్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క మాట